అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'అగ్రిమెంట్ వైఫ్' 20వ భాగం రచయిత నీలిమ గారు. అందరి ముందు భుజం మీద చేయి వేసి చనువుగా మాట్లాడుతున్నారని, కళ్ళ ముందు పెళ్ళిడికొచ్చిన మనవరాలిని పెట్టుకొని మీ సరసాలేంటని ఆయన చెవిలో చిన్నగా 'పద్మావతి గారు' అంటారు. ఏంటి గ్రాని తాతయ్య చెవిలో ఏదో చెప్తున్నావు? ఓహో! ఇలాంటివన్నీ ఇక్కడెందుకు అని హితబోధ చేస్తున్నావా? లేదంటే రూమ్‌లోకి వెళ్ళాక చూసుకుందామని సిగ్నల్ ఇస్తున్నావా? అని కళ్ళెగరేస్తూ అల్లరిగా అంటుంది ఐసు. ఏంటే ఆ మాటలు? చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. పెళ్లి కాని పిల్లవి. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? అయినా నిన్ను కాదు, అందరి ముందు ఎలాంటివి చెప్పాలో, ఎలాంటివి మాట్లాడకూడదో కూడా తెలియని మీ తాతయ్యననాలి అని మూతి ముడుస్తూ చిరుకోపంగా అంటారు పద్మావతి గారు. అదేంటి పద్దు అలా అంటావు? ఈ కాలంలో పిల్లలకి తెలియనివంటూ ఏమున్నాయి చెప్పు? మారుతున్న ఈ కాలంలో చిన్న వయసులోని అన్ని విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. మనలాగా ముద్దపప్పులా ఉంటున్నారా ఏంటి? మనం వాళ్ళతో సరదాగా ఉంటే, వాళ్ళు కూడా మనతో అంతే సరదాగా, చనువుగా ఉంటూ, ఏ విషయమైనా మనతో చెప్పుకునేలా ఆలోచిస్తారు. అంతేకానీ, మనం హద్దులు అంటూ గీతలు గీస్తే, వాళ్ళు కూడా ఆ హద్దుల దగ్గరే ఆగిపోతారు తప్ప, అన్ని విషయాలని మనతో పంచుకోలేరు కాబట్టి, పిల్లల దగ్గర కూడా చిన్న చిన్న సరదాలు ఉండాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది రేపు పెళ్ళయ్యాక భర్తతో ఎలా మెలగాలి? ఎక్కడ ఎలా ఉండాలనేవి బాగా తెలుస్తాయని అంటారు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వస్తుంది కాంతం. నమస్తే వదిన గారు అన్న మాటలకి గుమ్మం వైపు చూసేసరికి ఎదురుగా లేని నవ్వుని బలవంతంగా తెచ్చుకొని 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ కనిపిస్తుంది కాంతం. ఆవిడని చూసాక అప్పటి వరకు వాళ్ళ ముఖాల్లో ఉన్న నవ్వు మాయమవుతుంది. దాని బదులు చిరాకు వచ్చి చేరుతుంది. ఇప్పుడొచ్చిందేంటా అని. కానీ ఆ చిరాకును ప్రదర్శించే సంస్కారం వాళ్ళకి లేక, రండి వదిన గారు ఇప్పుడైనా రావడం అని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పారు పార్వతి గారు. ఈరోజు అన్నయ్య గారు కూడా ఇంటి దగ్గరే ఉన్నట్లున్నారు. పోనీలే మాట్లాడదామని వచ్చాను. మంచి సమయంలోనే అన్నయ్య గారు కూడా కనిపించారని అంటుంది కాంతం. పనమ్మాయి చేత కాఫీని తెప్పించిప్పిస్తారు పార్వతి గారు. అసలైతే అమృత వంటగదిలోకి వెళ్ళాలని లేచి నుంచునేసరికి పక్కనే ఉన్న పార్వతి గారు తన చేయి పట్టుకొని ఆపేస్తారు. ఆమెకు అంత మర్యాద ఇవ్వనవసరం లేదు అన్నట్లుగా ఇంకేం చేయలేకపోతుంది అమృత. ఎందుకంటే వాళ్ళ పిన్ని నోటి దురుసు వల్లే అందరూ ఆమెతో ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు అని అర్థమైంది. కానీ వేరే వాళ్ళైతే ఇంటి గుమ్మం కూడా ఎక్కనిచ్చే వాళ్ళే కాదు. ఇంకెవరైనా అయితే తన ఇంటి వారి మనసు మంచిది కాబట్టి ఇలా అయినా ఆమెకు మర్యాద చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఏం చేస్తాం? తల్లి ప్రేమే గొప్పది అన్నట్లుగా చిన్నప్పటి నుంచి ఎంత చీదరింపుగా చూసినా ఆమెలో తల్లిని చూసుకుంది పాపం. అందుకే ఎన్ని మాటలంటున్నా ఆ మమకారం వదులుకోలేకపోతోంది. ఇంతకీ నువ్వొచ్చిన విషయం ఏంటి? అని అడుగుతారు పద్మావతి గారు. అది ఏమీ లేదు పిన్ని గారు. అమృతకి, విశాల్ బాబుకి జరిగింది బొమ్మల పెళ్లి లాంటిదే కదా! మనం తాళిబొట్టు ఎంత సాంప్రదాయంగా వేయించినా కూడా కాగితాలు అడ్డుపెట్టుకొని చేసిన పెళ్లి కాబట్టి అది చెల్లింపు రాదేమో అందుకని ఏం చేయాలనుకుంటున్నావు? అని కొంచెం గంభీరంగానే అడుగుతారు పద్మావతి గారు. అమృత కూడా ఏం చేస్తుందో, ఇప్పుడు ఎలాంటి ఫిట్టింగ్ పెట్టడానికొచ్చిందో అన్నట్లుగా టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. అదే పిన్ని గారు. విశాల్ బాబుకి ఆరోగ్యం మెరుగుపడ్డాక అమృతని పంపించేస్తానని అప్పుడన్నారు కదా! ఇప్పుడేమో ఏ విషయం చెప్పలేదు. ఇంతకీ విశాల్ బాబుకి తెలుసా అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందన్న విషయం? అని ఒక్కొక్క మాటని కూడబలుకుతూ సందేహంగా అడగాల్సిన విషయాన్ని అడిగేస్తుంది కాంతం. అప్పుడు పంపిస్తాము అన్న మాట వాస్తవమే. కానీ ఆ పక్కనే ఇంకొక మాట కూడా చెప్పాడు నా కొడుకు. మా విషయాలకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే తనే మా ఇంటి కోడలు అని. మరి ఆ విషయం మర్చిపోయావా నువ్వు? అని అడుగుతారు పద్మావతి గారు. అయ్యో! అలా ఎలా మర్చిపోతానమ్మా! కాకపోతే అంత పెద్ద బిజినెస్ చేసే స్టైల్‌గా ఉండే విశాల్ బాబుకి మా అమ్మాయి నచ్చుతుందా అనే చిన్న అనుమానం అంతే. అందుకే ఒకవేళ బాబు గారికి తెలియకపోతే నా కూతుర్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నానమ్మా. అలా అయినా ఒక ఇంటి మనిషి అవుతుంది గదా! ఇలా ఎన్నాళ్ళని మీ ఇంట్లో తలదాంచుకుంటుంది చెప్పండి. ఎలాంటి గుర్తింపు లేకుండా అని నటించేస్తూ అంటుంది కాంతం. ఏంటి ఇంకొక పెళ్ళా? అని షాకింగ్‌గా అనుకుంటారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా.
మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎన్ని రోజులని ఇలా గుర్తింపు లేకుండా మూడులాగా బ్రతికేస్తుంది చెప్పండి. అందుకే నేను తీసుకొని వెళ్ళిపోయి ఏదో మా తాహతుకు తగ్గ, గంతుకు తగ్గ బొంతలాగా తగిన సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాను. నేను, మా ఆయన అని అంటుంది కాంతం. నువ్వు కూతురు గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదులే. సంతోషం. ఈ మాత్రం ఆలోచనైనా వచ్చినందుకు. కానీ ఇదే మంచి విషయంలో ఆలోచించేలా ఉంటే నువ్వు సంస్కారంగానే ఆలోచించావని అనుకునేవాళ్ళమని అంటారు పద్మావతి గారు. అప్పటికే మనవరాలికి ఇంకొక పెళ్లి అని ఆమె అన్న మాటలకి కోపం వచ్చేస్తుంటే, "అంటే ఏంటి పిన్ని గారు మీరనేది? మాకు సంస్కారం లేదనా? అంతేలే. మా కూతురు గురించి మేము ఆలోచిస్తాం కానీ, మీరు ఆలోచించగలరా? ఎన్ని రోజులైనా ఇంట్లో పని మనిషిలాగా ఉంచుకుంటారు. అది చేసిన పనికి ఒక ముద్ద పెట్టేస్తున్నారు. కానీ నా కూతురేమో తెలుసుకోలేకపోతోంది. ఎంతైనా కన్నవాళ్ళం కదా! మా కూతురు సుఖంగా ఉండాలని మేము అనుకుంటున్నామని" కాంతం అంటుంది. చూడండి, మీ కూతురేమీ ఇక్కడ పని మనిషిలాగా లేదు. ఇప్పుడు మీరు 4 మాటలు అని కావాలని మాకు గొడవలు పెంచి కూతురిని తీసుకెళ్ళిపోవాలి అని మాత్రం అనుకుంటున్నారేమో! మా కోడల్ని మేము ఎక్కడికి పంపించము. ఇంకా మీరన్న ఇంకొక పెళ్ళనే ఆలోచన మానుకోండి. మా కొడుక్కి ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు కానీ, త్వరలోనే వాడి ఆరోగ్యం చూసి నెమ్మదిగా విషయం అంతా చెప్తాము. అంతేకాదు వాడు వాడి భార్యను ఒప్పించుకునేలా మేము మాట్లాడతాం అని అంటారు పార్వతి గారు. అదేంటన్నయ్య గారు మీరు ఏమీ మాట్లాడట్లేదు. ఆ రోజు అగ్రిమెంట్‌ల మీద దగ్గరుండి మరి సంతకాలు పెట్టించింది మీరే కదా! మరి ఈరోజు అగ్రిమెంట్ రద్దు చేస్తున్నారా? అని అడుగుతుంది కాంతం భాస్కర్ గారి వైపే చూస్తూ. అసలు ఆవిడ వైపు చూడాలి అన్నా, మాట్లాడాలి అన్నా కూడా అతనికి ఇష్టం లేదు కానీ, ఇంకా తప్పక ఆ రోజు నా కొడుకు గురించి ఆలోచించి అలా పెట్టించాను కానీ, ఈరోజు నా కోడలు గురించి అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాం మేము. ఎప్పుడైతే తాళిబొట్టు తన మెడలో పడిందో, అప్పుడే అమ్ము మీ కూతురు కాకుండా మా కోడలయిపోయింది. కాబట్టి తను మా ఇంటి కోడలుగా ఎలా ఉండాలి అనేది మేము నిర్ణయిస్తాము. ఇంకా ఇందులో మాట్లాడడానికంటూ, చెప్పడానికంటూ ఏమీ లేదు. ఈ విషయం గురించే మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక దయచేసి వెళ్ళిపోవచ్చని ఖరాఖండిగా చెప్పేసి ఆయన అతని రూమ్‌కి వెళ్ళిపోతారు. కనీసం మీరైనా ఆలోచించండి వదిన గారు అని ఇంకేదో మాట్లాడబోతూ ఉన్న కాంతం గారి మాటలకి తన చేతిని అడ్డుగా పెట్టి చూపిస్తూ, "ఇంకేం లేదు. నా కొడుకు చెప్పాడు కదా! మా నిర్ణయం కూడా అంతే" అని అంటారు పద్మావతి గారు. ఇంకేం చేయలేక నిరాశగా వెనుతిరుగుతుంది కాంతం. సాయంత్రం వరకు అమృత ఆలోచనలు అతన్ని చుట్టుముడుతున్నా కూడా బలవంతంగా వదిలిపెట్టి వర్క్ మీద కాన్సంట్రేషన్ చేసి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు విశాల్. అతని క్యాబిన్ దగ్గర నుంచి లిఫ్ట్ లోపలికి వెళ్ళేసరికి అతనికొక ఫోన్ వస్తుంది. హలో! అని అనేసరికి సార్ మీరడిగిన ఇన్ఫర్మేషన్ అంతా రెడీ అయ్యింది. మీరు ఎక్కడికి రమ్మంటే నేనక్కడికి వస్తాను అని అంటాడు అవతల వ్యక్తి. ఓకే. మా ఆఫీస్ తెలుసు కదా! పక్కనే ఉన్న కాఫీ షాప్‌కి రండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడికి వెళ్తాడు విశాల్. విశాల్ వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చి అది తాగేలోపు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో అతను రానే వస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విశాల్‌ని విష్ చేసి ఎదురుగా కూర్చొని ఇదిగోండి సార్ మీరడిగిన ఇన్ఫర్మేషన్ విత్ ఫోటోస్‌తో సహా అన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పి ఒక కవర్ విశాల్ ముందుకు పెడతాడు ఆ వచ్చిన డిటెక్టివ్. ఓకే. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తానని చెప్పి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేసి అవి తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరతాడు. ఇంటికొచ్చిన విశాల్ కార్ దిగి సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి అతని చేతిలో కవర్ పెట్టి ఏం చెయ్యాలో, ఎలా చేయాలో వివరంగా చెప్తాడు. ఓకే సార్ అని బాస్ ఆజ్ఞ మేరకు ఆ పని చేయడానికి అక్కడి నుంచి వెళ్తాడు సెక్యూరిటీ. వెళ్తున్న అతని వైపు చూస్తూ ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఒక వికెట్ డౌన్ అని మనసులోనే అనుకుని నవ్వుకుంటూ లోపలికొస్తాడు. గుమ్మం దగ్గరికొచ్చేసరికి అందరూ కూడా అంతకు ముందే కాంతం మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పద్మావతి గారు, తాతగారు ఏం జరుగుతుందో ఏంటో అని కొంచెం ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. ఏంటి గ్రాని ఏమైంది? ఈరోజు ఇంట్లో హుషారు లేదని అడుగుతూ లోపలికొస్తాడు. రారా మనవడా! నీ శత్రువులు నిన్ను వెన్నుపోటు పొడిచి గెలవాలనుకున్న వాళ్ళని ఓడించి, ఎదిరించి విజయం దక్కించుకున్నావు శభాష్! ఎప్పుడూ ఇలాగే విజయం చేపడుతూ సక్సెస్ బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు విశాల్ వాళ్ళ తాతగారు. థాంక్ యూ తాతయ్య అని అంటూ వాళ్ళ నానమ్మ తాతయ్య కాళ్ళకి నమస్కారం చేస్తాడు.
శుభాకాంక్షలురా మనవడా అని పద్మావతి గారు విశాల్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ మీదకి లేవమంటారు. సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను 5 మినిట్స్ అని అంటూ అతని రూమ్‌కి వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ ఇచ్చిన కవర్ గురించి, అతను చెప్పిన విషయాల గురించి కాసేపు ఆలోచించి, కాసేపట్లో జరగబోయే రచ్చ ఎలా ఉంటుందో ఊహించి చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకొస్తాడు. అతని రూమ్ దాటి బయటికొచ్చేసరికి ఎందుకో అతని మనసుకి చల్లటి గాలి తగిలి, అతని మనసుని దోచుకున్న పిల్లగాలి దగ్గరలో ఎక్కడో ఉన్నట్లుగా అతనికి సంకేతం తెలుపుతుంది. కిందకి వెళ్ళేవాడల్లా ఆగి, అతని మనసు ఏం చెప్తుందో కళ్ళు మూసుకొని జస్ట్ ఒక సెకండ్ శ్రద్ధగా విని బాల్కనీ వైపే అడుగులు వేస్తాడు. గుండె మీద చెయ్యి వేసుకొని విశాల్ వెళ్ళేసరికి బాల్కనీలో బాల్కనీలో రైలింగ్ దగ్గర చిన్న చిన్న మినీ ప్లాంట్స్ దగ్గర 2 చేతులు కట్టుకొని నిల్చొని ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది. ఏదో ఆలోచనలో మునిగిపోయి అమృత అతను వచ్చింది కూడా గమనించలేదు. అదే కాదు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో ఆమె లేదు. అంత దీర్ఘాలోచనలో మునిగిపోయింది తను. విశాల్ కూడా ఆమెకు జస్ట్ 2 ఇంచుల గ్యాప్‌లో నించొని తదేకంగా 2 నిమిషాలు తన మొహం వైపే చూస్తూ ఉంటాడు అమృత వైపు. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఒక చిలిపి ఆలోచనొచ్చి చేరుతుంది. నెమ్మదిగా ఆమె కొంగును అతని వేళ్ళతో తప్పించి, చీర దాయిని నడుము మీద గట్టిగా గిల్లేసి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎట్నుంచైతే వచ్చాడో, అక్కడికే వెళ్లి ఆమెకు కనిపించకుండా దాక్కుండిపోతాడు. నడుము దగ్గర చిటుక్కుమనేసరికి ఆలోచనల నుంచి బయటకొచ్చిన అమృత వెనక్కి తిరిగి చుట్టూ చూస్తుంది ఎవరైనా ఉన్నారేమోనని. కానీ ఎవరూ కనిపించకపోయేసరికి తన నడుము వైపు చూసుకొని ఏమైంది? ఎవరో గిల్లినట్లు అనిపించింది కానీ ఎవరూ లేరని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తనకి ఇంతకుముందు ఒకసారి వంటగదిలో ఇలాగే ఎవరో గిల్లినట్లు అనిపించి తీరా ఎవరూ లేకపోవడం గుర్తొచ్చి, ఆ రోజు కూడా ఇలానే జరిగింది. ఈ రోజు కూడా అంటే కావాలని ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఈ ఇంట్లో నాతో సరదాగా ఉండేది కేవలం ఐషు మాత్రమే. అంటే ఐషు చేసిన పనా ఇది? కానీ ఎందుకు? అని ఆలోచిస్తూ ఉంటుంది అమృత. ఆమె ఆలోచన ఏంటో అర్థమై మనసులోనే నవ్వుకుంటాడు విశాల్. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఈరోజు? అని అడుగుతుంది సుప్రజ వాళ్ళ అమ్మ మాటల్ని వింటూ. అవునే దానికి ఆ పిచ్చోడికి పెళ్ళయిందన్న సంగతి వాడికి తెలీదు. వీళ్ళు ఇంకా చెప్పలేదంట. మళ్ళీ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో అని భయపడి ఇందాక వాళ్ళ మాటల్లో తెలిసింది నాకు అని అంటుంది కాంతం కూతురుతో. అవునా! పోనీలే అయితే మంచిదే కదా మనకి అని ఆలోచిస్తూ ఉంటుంది సుప్రజ. అవునే సరేలే కూతుర్ని నేను తీసుకెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే చిన్న డ్రామా ఆడాను. అలా గనక వాళ్ళు ఒప్పుకుంటే ఎంచక్కా దాన్ని తప్పించి ఎలాగో ఒకలా కష్టపడి నీకు ఆ పిచ్చోడికి పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ వాళ్ళందరూ దాని వైపు బాగానే నిలబడుతున్నారు. నా మాటకు విలువివ్వట్లేదు. ఇంక తిరిగి నన్నే అంటున్నారని చెప్తుంది కూతురికి. అవునా! అయినా అమ్మా నువ్వెందుకలా చెప్పావు? ఆ నష్టజాతకురాలిని తీసుకొచ్చి నిజంగా తనకి ఇంకో పెళ్లి జరిపిస్తావా ఏంటి? అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది కాంతం వైపు. అవును మరి. పెద్ద కోటీశ్వరుడికిచ్చి మళ్ళీ కట్న కానుకలు మూటగట్టి పంపించి సుఖంగా ఉండమ్మా అని అంటాను. అంత కర్మ నాకేం పట్టిందే? ఏ నాలుగో వాడికో ఆల్రెడీ పెళ్ళైపోయి పెళ్ళాం చచ్చినోడికో లేకపోతే పిల్లలకి చాకిరీ చేయడానికి పని మనిషిలాగానో ఎలాగో ఒకలాగా ఎందులోనో ఒకదాన్ని ఇరికించి చక్కగా ఆ రాజభవనంలో మీ అక్క స్థానంలో నిన్ను నిలబెట్టాలని పథకం వేసి మరీ వెళ్ళానని తన ఆలోచనలు బయటపెడుతుంది కాంతం. ఓలమ్మో! నీ బుర్రలో ఇన్ని ఆలోచనలున్నాయా? చాలా తెలివైన దానివైపోతున్నావే నువ్వు అని అంటుంది వాళ్ళ అమ్మ తల మీద చిన్నగా మెట్టుతూ. మరి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు గదా! ఏం చేద్దాం అనుకుంటున్నావు? అని సుప్రజ అడిగేసరికి అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. చూస్తాను. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ ఏదో ఒక పథకం వేస్తాను. అంత తొందరగా ఈ కాంతం ఓటమిని ఒప్పుకోదు. ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన కాకపోతే ఇంకొక ఆలోచన. కానీ తగ్గేదే లేదు అని 'అల్లు అర్జున్' లెవెల్‌లో యాక్టింగ్ చేస్తూ చెప్తుంది కాంతం. అబ్బో! ఆహా! ఆహా! అని అంటూ వాళ్ళ అమ్మకి చక్కెర గింతలు పెడుతూ అవునులే ఎంతైనా కిలాడీలకు ఒక దాన్ని మించి ఒకటి ఐడియాలొస్తూనే ఉంటాయి. నువ్వు కూడా బాగా ఆలోచిస్తే ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుందిలే అని అంటుంది సుప్రజ. అంటే ఏంటే నేను కిలాడినా అని అంటుంది గట్టిగా అరుస్తూ. నీలాంటిదేనంట. గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది. నీకు తెలియదా? నువ్వు అవునా? కాదా? మళ్ళీ నేను చెప్పాలా ఏంటి? అని తనలో తను నవ్వుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఇది నన్ను తిట్టిందా? పొగిడిందా? ఏం చెప్పిందబ్బా? అని బుర్ర గోక్కుంటూ ఆలోచిస్తోంది కాంతం. అమ్మ, డ్యాడీ, గ్రానీ ఒకసారి గార్డెన్‌లోకి రండి మీరు అందరూ. చిన్న పనుందని అందరిని పిలుస్తూ ఉంటుంది. ఐషు హాల్‌లో నుంచొని ఏంటే నీ గోల? ఎందుకలా కాకిలా అరుస్తున్నావని వాళ్ళ రూమ్‌లో నుంచి బయటకొస్తూ అంటారు పద్మావతి గారు. ఏంటి? నా అరుపులు నీకు గోలలా వినిపిస్తున్నాయా?
అంతేలే ఏం చేస్తాం. మీ ముసలి వాళ్ళకి మాలాంటి పడుచు పిల్లలు ఏం చేసినా కుల్లే అని అంటూ అప్పటికే అక్కడికి అందరూ కూడా రావడంతో మీరందరూ మర్యాదగా ఇప్పుడు గార్డెన్‌లోకి రావాలి. అది కూడా 5 నిమిషాల్లో. అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ అని అంటుంది. ఏంటో ఈ పిల్లకి బొత్తిగా వయసు పెరిగిందే కానీ జ్ఞానం మాత్రం పెరగలేదు. ఇంకా అన్నీ చిన్నపిల్లల చేష్టలే అని అంటూ వంటగదిలో నుంచి బయటకొస్తారు పార్వతి గారు. తన మాటలన్నీ విన్నారు కాబట్టి ఏంటి మామ్ అలా అంటావు? ఎంత అల్లరి చేసినా ఇక్కడే కదా! నా చిట్టి రాక్షసిని నేను తప్ప ఇంకెవరు ఏమీ అనకూడదని విశాల్ మెట్లు దిగుతూ అంటాడు. అవునవును. చిట్టి రాక్షసి అని నువ్వు బంగారు తెల్లని మీ నాన్నగారు నా మనవరాలని చెప్పి మీ నానమ్మ వాళ్ళందరూ కలిసి దాన్ని బాగా గారాబం చేస్తున్నారు. అందుకే అది ఎలా తయారయిందంటే అని మూతి తిప్పుతూ అంటారు పార్వతి గారు. ఇదిగో పారు నువ్విప్పుడు మూతి తిప్పితే చాలా దారుణాలు జరిగిపోతాయి. అది కూడా అందరి ముందు చూసుకో మరి అని చిన్నగా ఆమె చెవిలో అంటారు భాస్కర్ గారు. అక్కడితో ఆవిడ మాట్లాడుతున్న టాపిక్ కట్ చేయాలని ఈరోజు ఏమైంది మీ అందరికీ? ఇందాకేమో మీ నాన్నగారు రెచ్చిపోయారు. ఇప్పుడేమో మీరా సరిపోయారు అని తల కొట్టుకుంటూ వాళ్ళందరూ కన్నా ముందే గార్డెన్‌లోకి వెళ్ళిపోతారు. వెళ్తున్న ఆవిడ వైపే నవ్వుతూ చూస్తూ ఉంటారు భాస్కర్ గారు. ఇలాంటివి చెప్తే కానీ మీ నోర్లు మూతపడవని మనసులో అనుకుంటూ. కానీ వాళ్ళ నాన్న కళ్ళలో చిలిపితనం విశాల్ గమనించాడు. ఏంటి డాడ్ మరీ పబ్లిక్‌గా హాల్‌లో కూడా రొమాన్స్ స్టార్ట్ చేశారా? అని అంటాడు. ఆయన భుజం చుట్టూ చెయ్యి వేసి ఏంటి పబ్లిక్‌గా అంటే మేమేమి పార్క్‌లో లేమే. నా ఇంట్లోనే కదా ఉన్నాను. నా కుటుంబ సభ్యుల మధ్య సరదాగా ఉండడంలో తప్పు లేదే అని భుజాలెగరేస్తూ కన్నుగీటుతూ అంటారు భాస్కర్ గారు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల కన్నా ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. అందుకే విశాల్ కూడా వాళ్ళ నాన్నని అంత ధైర్యంగా అలా అనగలిగాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదొక సరదా సంభాషణ. తండ్రి మాటలకి విశాల్ పెదవులపై అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది. అప్పటికే మాట్లాడుకుంటూ గార్డెన్‌లోకి రావడంతో అక్కడ ఐసు చేసిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసి ఇది దేనికి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరి మొఖాలొకరు చూసుకొని కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.